హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్లో ఎపిసోడ్ గురించి మాట్లాడాలా, రింగు గురించి మాట్లాడాలా, గిఫ్ట్ బాక్స్ గురించి మాట్లాడాలా, అసలు దేని గురించి మాట్లాడాలో నాకే తెలియట్లేదు. ఎందుకంటే 10 టాపిక్లు కాదు, 20 టాపిక్లు, 30 టాపిక్లు అంత మ్యాటర్ ఉంది. అసలు నేను లెంత్ ఎక్కువ చేసిన అంటే మీరు చాలామంది జెన్యున్ గుప్పుడంత మనసు ఫ్యాన్స్ అయితే ఎంత లెంత్ అయినా 1 అవర్ అయినా మీరు చూస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 1 నిమిషం 6 నిమిషం చూసేసి స్కిప్ చేస్తుంటారు. కాబట్టి నేను వీటిని పాటలుగా చేస్తాను. అలాగే ఎవరన్నా సరే ఇంట్రెస్ట్గా ఉంటే ఈరోజు 4:30, 5:30కి ఆ టైంలో లైవ్ ఉంటుంది. ఆ లైవ్కి వచ్చండి, చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా ఉంది లెంత్ మాట్లాడుకోవాల్సింది. అలాగే ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విషయాల గురించి నేను ఈరోజు ఏం మాట్లాడను, రేపు మాట్లాడతాను. ఓన్లీ రింగు, ఆ గిఫ్ట్ బాక్స్ గురించి మాత్రం మాట్లాడతాను. ఆ రింగు వజ్జరగా ఇప్పుడు రంగా గారికి దొరికిందని చెప్పేసి నేను చెప్పాను కదా. రంగా గారికి ఎలా దొరికిందంటే వజ్జర గారు నిద్రపోయేటప్పుడు తీసుకుంటారు. ఎందుకంటే ఆ టైం వచ్చింది, ఇప్పుడు రంగా క్యారెక్టర్ని ఎండ్ చేసే టైం వచ్చింది. ఆ గిఫ్ట్ బాక్స్లో నాకు కిందకు ఒకరు మెసేజ్ చేశారు, గిఫ్ట్ బాక్స్లో ఏముందనేసి. నేను వాళ్ళని అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ గిఫ్ట్ బాక్స్లో ఫస్ట్ వజ్జర గారికి ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఒక గ్లాస్లో వజ్జర గారి ఫొటోస్ ఉంటాయంట. ఆ విధంగా అదన్నా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా లెటర్ ఉండొచ్చు. లెటర్ ఉంటే నేను ఋషి అని చెప్పడం ఒకటి ఉంటుంది. ఇంకోటి ఋషి సార్కి వజ్జారా గారికి మాత్రమే సంబంధించింది, వాళ్ళిద్దరికి మాత్రమే సంబంధించి ఇంక ఊరికి తెలియంది ఒక గిఫ్ట్ అక్కడ ఉంటుంది, అక్కడ ఆ గిఫ్ట్ బాక్స్లో ఉంటుంది. అప్పుడు ఈ విషయం వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసింటే అక్కడ ఋషి సార్ ఇక్కడ ఇన్ని రోజులు ఉంది అనేసి బుజ్జికి నాకు తెలిసి అని చెప్పింటారు. అంటే నేను ఎక్కడికి వెళ్ళాను అనేసి ఈ ఫోటో చూపిస్తే అర్థమవుతుంది అనేసి అంటా ఉంటారు. ఈ ఫోటో చూపిస్తే అర్థమవుతుందంటే కాలేజీకి వెళ్ళిపోతారు. వజ్జారా గారు కాలేజీకి వెళ్తారా లేదా అనేసి ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఉండేది. వజ్జారా గారు కాలేజీకి వెళ్తే ఎలా ఉంటుంది సీను, ఎలా ఉండదు అనేసి చాలా మైండ్లో డౌట్స్ ఉన్నాయి. అసలు ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే లెక్కలేని డౌట్స్ ఉన్నాయి. ఆ వజ్జారా గారు వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు శైలేంద్ర ఫోటో చూపిస్తూ ఉంటారు. శైలేంద్ర ఫోటో చూపిస్తే ఋషి సార్ కాలేజీకి వెళ్ళినట్టు అవుతుంది. కాలేజీకి వెళ్ళినంటే మళ్ళీ వజ్జారా గారు కూడా వెనకమంటే పోవాలి కదా. ఇక్కడ బామ్మగారి పరిస్థితి ఏం బాగాలేదు. బామ్మగారి కోసం ఋషి సార్ కోసం ఇక్కడే ఉంటారా, పోతారా? ఇప్పుడు మహేంద్ర సార్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ మనో క్యారెక్టర్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ చాలా చాలా మైండ్లో అసలు ఫుల్ తిరుగుతూ ఉన్నాయి నాకు. అసలు ఇప్పుడు రింగు హనుమంతుల వారు మన సీతమ్మకి ఎలా ఇచ్చారో, రాముల వారు హనుమంతుల వారికి ఎలా ఇచ్చారు రింగ్ ఇచ్చి, ఆ విధంగా నేనే రాముల వారు పంపించిన బంటిని అని ఎలా చెప్తారో, అదేవిధంగా వజ్జారా గారికి ఈ బుజ్జి పోయేసి మన రాముల వారు అంటే మన ఋషి సార్ ఇచ్చిండేది రింగ్ ఇచ్చి, అప్పుడు ఋషిదారాల బంధము బయటకు వస్తుందా, ఆ లవ్ సీన్స్ పడతాయా, అసలు వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకుంటారా, ఏం జరుగుతుంది అనేసి చాలా చాలా టెన్షన్గా ఉంది. ఫుల్ వెయిటింగ్ చేస్తాను నేనైతే ఎపిసోడ్ల కోసం. రేపు లేకపోతే సాయంకాలం ఈరోజు లైవ్లో మాట్లాడదాం. రేపు మన నెక్స్ట్ వీక్ ఏం జరుగుతాయి అనేసి ఒక అందాజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత జాబ్ వీడియో చూసిందని నచ్చిందని అనుకుంటాను. మీరు జస్ట్ లైక్ చేయండి చాలు, చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్ బాయ్.